హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరియర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. సో ఇకపైన ప్రతిరోజు కూడా ఈ యొక్క సమాచారం అయితే మీకు అన్ని వార్తాపత్రికలను చూసి మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మరి చివరి వరకు చూసేయండి. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే డిఆర్డిఓలో ఉద్యోగ అవకాశాలు 630 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో అర్హులకు ఉద్యోగావకాశం. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న 630 సైంటిస్ట్ బి గ్రేడ్ పోస్టులకు భర్తీ కోసము డిఆర్డిఓ నియామక ప్రక్రియ ప్రారంభించింది. మరి ఇందులో భాగంగా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన వర్సిటీ నుండి ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా టెక్నికల్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా తెలియచేయడం జరిగింది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చండి. మరి లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరికీ రిజర్వేషన్స్ అయితే అందించడం జరిగింది. పరీక్ష అక్టోబర్ 16న ఉండబోతుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే rac.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనమైతే అప్లై చేసుకోవచ్చండి. అందరూ కూడా గమనించాలి. 56,100 జీతం అయితే ప్రతి నెల మనకు అందివ్వడము జరుగుతుంది. ఓకేనా, మంచి అవకాశం అండి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీసుల ఉచిత కోచింగ్ పుస్తకాల పంపిణీ. పోలీస్ కొలువులు సాధించేందుకు పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ శిక్షణకు ఎంపికైన యువకులకు తూర్పు మండల డీసీపీ గుమి చక్రవర్తి గారు శుక్రవారం నాడు అభ్యర్థులకు అవసరమయ్యే మెటీరియల్ ఉన్న పుస్తకాలను ఉచితంగా అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో 1000 మంది అభ్యర్థులు వీటిని ఆయన పంపిణీ చేశారు. దిల్సుఖ్ నగర్కు చెందిన చైతన్య శిక్షణ అకాడమీ ఈ పుస్తకాలను పోలీస్ శాఖకు ఉచితంగా అందించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలండి. భారత అత్యున్నత న్యాయస్థానంలో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఇంగ్లీష్ టైపింగ్లో నైపుణ్యతతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నాలెడ్జ్ ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ తెలియజేయడం జరిగింది. జూలై 1, 2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థుల ₹500, ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు మరి 250 మాత్రమే ఫీజు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఆన్లైన్లో జూలై 10 లోపు అయితే మనము పేమెంట్ అయితే చేసుకొని అప్లై చేయాలి. ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ తరహాలో 100 ప్రశ్నలకు ఉంటుందండి. నెక్స్ట్ 50 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు, 25 జనరల్ యాప్టిట్యూడ్, 25 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/4%. ఓకేనా, మరి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ అండి, 25 ప్రశ్నలు ఉంటాయి. టైపింగ్ టెస్ట్ కూడా ఇక్కడ ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మరి eci.gov.in వెబ్సైట్లో మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ కోసము చూడవచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్, అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల. డిఫెన్స్లో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసము యువతను చేర్చుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు మరి సేవలు అందించడానికి యువతను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో 4 ఏళ్ల పాటు అభ్యర్థులను వారికి బాధ్యతలు అయితే అప్పగిస్తారు. ఈ పథకం క్రింద రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్స్ అంటారు. ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లలో పోస్టులను కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, మరి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి, phase 1, phase 2 ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో జూలై 5 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై 24 నుంచే మనకు ఎగ్జామ్ ప్రాసెస్ మొదలవుతుంది. సమాచారం కోసము www.careerindianairforce.com.cdac.in అనేటువంటి వెబ్సైట్లో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. 15 ఏళ్ళ
15 ఏళ్ల పాటు మనకు నాన్ ఆఫీసర్ ర్యాంక్లో పనిచేయాల్సి అయితే ఉండేది. ఇక మిగతా 75% మందికి ఎగ్జిట్ అవకాశం అయితే అందివ్వడం జరుగుతుంది. అంటే కేవలం 4 సంవత్సరాలండి, ఇది అందరూ కూడా గమనించాలి. ఓకే, 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత 25% మందిని రెగ్యులర్ చేస్తారు. మిగతా వారందరిని కూడా ఇంటికి పంపడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుందండి. ఐడిబిఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. మొత్తం 226 ఖాళీల్లో గ్రేడ్ బి మేనేజర్లు 82, గ్రేడ్ సి అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, గ్రేడ్ డి డిప్యూటీ జనరల్ మేనేజర్లు 82 ఉన్నాయి. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 28 నుంచి 45 మధ్య ఉండాలండి. దరఖాస్తులు జూన్ 25 నుంచి జూలై 10 వరకు అయితే ఉంటాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో www.idbibank.in వెబ్సైట్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ 75,000 మంది డెలివరీ భాగస్వామ్య నియామకాలు. షాడో ఫాక్స్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవలు అందించే షాడో ఫాక్స్ టెక్నాలజీ జూలై కల్లా 75,000 మంది డెలివరీ భాగస్వామ్యాన్ని నియమించుకోవాలని సన్నాహాలు చేస్తుంది. డెలివరీ నెట్వర్క్ను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టనుంది. డెలివరీ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసినప్పటికీ ఈ వృత్తిలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి నియమించుకుంటామని సంస్థ తెలిపింది. మరింతకు ముందు తమిళనాడులో 5,000 మంది డెలివరీ భాగస్వాములను ఉద్యోగాలను సృష్టించమని షాడోఫాక్స్ ప్రకటించింది. డెలివరీ ఉద్యోగులకు నెలకు 35,000 వరకు ఆర్జించవచ్చని, 7.5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తామని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన అప్డేట్స్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.